ఫ్రెండ్స్, షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కొరకే. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది ఓల్డ్ బెంగళూరు హైవే. దీనికి ఆనుకొనున్న పీడిఆర్ ప్లాజా బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి మనకు కియా కార్ షోరూమ్. దానికి ఆనుకొనున్న వెంచర్ కమాన్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫేజ్లో అద్భుతమైన మంచి డెవలప్మెంట్లతోని, అన్ని ఇల్లులతోని, మంచి రోడ్లతోని టోటల్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సెకండ్ ఫేజ్లో మనకు 46 ఎకరాలలో హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్తోని, అన్ని డెవలప్మెంట్లతోని ఫైనల్ అప్రూవల్ కూడా మనకు త్వరలో రాబోతుంది. అలాంటి మంచి డెవలప్మెంట్లతోని మంచి విల్లా ఓపెన్ ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ల గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి మా యొక్క మనవి. ఇదొక ప్రమోషనుడు కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫేజ్ 2లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది ఇది ఫేజ్ 2. ఫేజ్ 2 కూడా చాలా స్పీడ్గా డెవలప్మెంట్లు పూర్తి చేసుకుంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు ఏదైతే హౌజెస్ కనబడుతున్నాయో ఈ హౌజెస్ కనబడేది ఫేజ్ 1. ఈ ఫేజ్ 2 ఏదైతే చూస్తున్నారో హెచ్ఎండిఏ టీజీఆర్ అప్రూవల్తోని 46 ఎకరాలలో 578 విల్లా ప్లాట్లతోని 165 గజాల నుంచి మనకు అవైలబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకున్నట్టయితే డెవలప్మెంట్లు చాలా శరవేగంగా అవుతున్నాయి. ఇప్పటి నుంచి మనకు ఒక 2 నెలల కంప్లీట్ డెవలప్మెంట్లు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ యొక్క చుట్టుపక్కల రోడ్డు కనెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే షాద్నగర్ బస్టాండ్ నుంచి అయినా సరే, అదేవిధంగా షాద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే ఇక్కడ వరకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు వార్ ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చేసి మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు మనకు రాబోతున్న RRR కూడా మనకు కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ చూస్తారు కదా. మనకు బెంగళూరు హైవే, మనకు ఓల్డ్ బెంగళూరు హైవే అయితే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వెంచర్ యొక్క చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే మన వెంచర్ కానుకొనే ఎన్ఆర్ఎస్సి ఉంటుంది. అదేవిధంగా సీతారాంపూర్ చందనవెల్లి సెడ్జ్ కానీ, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కానీ మన వెంచర్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అమెజాన్ లార్జెస్ట్ పార్క్ కూడా మనకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన వెంచర్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో అమెజాన్ లార్జెస్ట్ వేర్ హౌస్ కూడా మనకు దగ్గరలో ఉంటుంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోను. సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా మనకు జస్ట్ మనకు 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. మనకు కనహా శాంతివనం మంచి మెడిటేషన్ సెంటర్ కూడా మనకు జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, మంచి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది విల్లా ప్రాజెక్టు కాబట్టి చాలా అద్భుతమైన డెవలప్మెంట్లు ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఫేజ్ 1లో చూసుకున్నట్టయితే మనకు 60 ఫీట్ రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. మీరు లైవ్లో కూడా చూడవచ్చు. ఇక దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. లోపలికి వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్లు ఉంటాయి, అది కూడా సీసీ రోడ్లు ఉంటాయి. ఇన్నర్ రోడ్లు వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం చూసుకున్నట్లయితే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే విల్లా ప్రాజెక్టు కాబట్టి మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. అదేవిధంగా మనకు 2 పెద్ద పార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ వాడుకునే విధంగా ఒక మంచి ఎమ్యూనిటీస్తోని క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. ఈ క్లబ్ హౌస్లో మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 46 ఎకరాలలో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు విల్లా ప్రాజెక్టును. మీరు ఎగ్జాంపుల్ ఫేజ్ 1 చూసుకోవచ్చు. అందులో అన్ని పెద్ద పెద్ద హౌజెస్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. అదే డెవలప్మెంట్ ఇందులో కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో ప్లాట్ల సైజ్ అయితే ముందే మాట్లాడుకున్నాము. 165 గజాల నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది. ఇందులో రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 24,000 రూపాయలు గజం చెప్తున్నారు. 24,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ రేటు కూడా మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే అప్ టు 60% బ్యాంక్ లోన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ వెంచర్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహం ఉంటే డైరెక్ట్ పైన వెంచర్కి సంబంధించిన పర్సన్ నంబర్ ఇస్తున్నాను.
చెప్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే, విల్లా ప్లానింగ్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఓల్డ్ బెంగళూరు హైవే ఆనుకొని ఉండడం వల్ల మంచి లొకేషన్లో మంచి ప్రాజెక్టు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన కనపడుతున్న వెంచర్ పర్సన్కి ఫోన్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. ఇది ఒక ప్రమోషన్ ఇప్పుడు కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మా యొక్క మనవి. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.